మందిరంలోనే ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయితే ఏంటంటే మరొకసారి ఆలోచన, నువ్వు దేవుని మందిరానికి మనోళ్ళు ఉండారా? ఆదివారం అసలు పనికే పోరు, డ్యూటీలకే పోరు. అసలు ఆదివారం ఎంత కట్టుదిట్టంగా, ఎంత పకడ్బందీగా అసలు అన్నీ మానేసి కూర్చుంటారు. కానీ వెరీ గుడ్, చాలా సంతోషం. అయితే సమయానికి వస్తున్నావా? నీకు మొదటి స్థానం ఇస్తున్నావా? ఇప్పుడు అంటాడు, నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తా, నేను నీకు స్వస్థతనిస్తా. ఇవ్వాలి అంటే మానక దేవుని మందిరానికి రా. హల్లెలూయా. కొందరు మానుచున్నట్టుగా, చెప్పండి, ఏం చేస్తున్నట్టు? కొందరు మానుకొనుచున్నట్టు నీవు సమాజముగా కూడుట మానక మందిరానికి. ఆమేనండి. అలా నీవు రావాలి. ఎందుకో తెలుసా? సంఘంతో కలవడం, సహవాసంలో కలవడం, పరిశుద్ధులతో కలవడం, ఆరాధించేవారితో కలవడం నీవు అలవాటు చేసుకుంటే తప్పక దేవుడు నిన్ను దీవించునుగాక. ఉన్నవన్నీ తిరిగి